నమస్తే. మిట్టి టీవీకి స్వాగతం. ఈరోజు చీకటికై ప్రయాణం, వెలుగుకై పోరాటం, ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి మిట్టి టీవీ ప్రేక్షకులందరికీ ఈ లైవ్ షోకి స్వాగతం, సుస్వాగతం. నిన్న హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు, వాటి యొక్క పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి విషయం మీద, మరియు ఎన్నికలలో అన్నాడు ఒక మహాకవి. ఈ ఎన్నికల్లో కొందరి కలలు ఫలించాయి, కొందరి కలలు కలలైపోయాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే కొద్ది రోజుల్లో, లేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం మీద మన స్టూడియోలో చర్చించడానికి మన దగ్గరికి ఇద్దరు గెస్టులు వచ్చారు. వాళ్ళు ఐవి రమణారావు గారు, విద్యావేత్త, విశ్లేషకులు. తర్వాత అలాగనే భాగం హేమంతరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వచ్చి ఉన్నారు. వీళ్ళ ద్వారా మనం ఇంకొన్ని విషయాల మీద చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. సార్, మరి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసరావు గారు ఏమంటున్నారంటే, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తన ఓటమికి కారణమయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా నిలబడినటువంటి ఈటెల రాజేంద్ర గారు ఏమంటున్నారంటే, ఇది అన్యాయం మీద న్యాయ పోరాటం గెలిచింది, డబ్బు అలాగే అధికార బలం అన్నీ ఉపయోగించిన, బెదిరింపులు ఇవన్నీ ఉపయోగించినా కానీ ప్రజలు న్యాయానికి విలువనిచ్చారు, న్యాయాన్ని గెలిపించారు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అసలు ఈ ఎన్నికల మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. ఇది గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు రెండు జాతీయ పార్టీలు కలిసి నన్ను ఓ ప్రాంతీయ పార్టీ తరపున నిలబడ్డ ఓ చిన్న అభ్యర్థిని ఆ రెండు పెద్దవి కలిసి ఓడించాయి అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. సహజంగానే గెలిచిన ఈటెల రాజేందర్ గారు తాను ఎన్నికలలో దిగే రోజున ఏ చట్టంలో ఆపరేట్ చేశాడో ఆ చట్టం నుంచే ఆయన ధర్మం గెలిచింది, అధర్మంపై అహంకారం ఓడిపోయింది, ప్రజాస్వామ్యం గెలిచింది అని ఈయన మాట్లాడారు. అయితే వాస్తవానికి ఇది ఈ ఉప ఎన్నిక అనేది నిజానికి ప్రజలు కోరుకున్న ఎన్నిక కాదు. ఫస్ట్ పాయింట్. ఈ ఎన్నిక వారి మీదకు తెచ్చి పెట్టబడ్డది. ఎందుకు తెచ్చి పెట్టబడ్డది అని అంటే, ఇక్కడ ఆ వ్యక్తుల మధ్య ఉండేటువంటి అవగాహన ఏ కారణం వల్ల చెడిపోయిందో తెలియదు. కేసీఆర్ ఒక కారణం చెప్తున్నారు, రాజేందర్ మరొక కారణం చెప్తున్నారు. ఏది ఏమైనా పాలక వర్గంలో భాగంగా ఉన్న ఆ ఇద్దరు, వారిద్దరి మధ్య బెసిగిన వ్యవహారం కారణంగా ప్రజల మీదకు ఈ ఎన్నిక రుద్దబడ్డది. ఇది మనం అలానే చూడాలి దీన్ని. పైగా 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక మిగిలిపోయిన టర్మ్ కూడా మహా అయితే 2-2.5 ఏళ్ల టర్మ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలి ఉన్న ఈ టర్మ్కి ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎన్నికగా పేర్కొనబడేటువంటి పద్ధతిలో ఇక్కడ పోరాటం జరిగింది. ఈ క్రమంలో ఎన్నికలు అనేవి అపహాస్యం చేయబడ్డాయి అని గెలిచిన రాజేంద్రే మాట్లాడారు. మనం అబ్జర్వ్ చేయాల్సిన విశేషం ఏంటంటే, అపహాస్యం చేయబడ్డ ఎన్నికలు, ఇంత తక్కువ స్థాయిలో జరిగిన ఎన్నికలు నేను చూడలేదు అని గెలిచిన అభ్యర్థి కామెంట్ పాస్ చేశారు. అంటే ఈ క్రమంలో ఎన్నికలు జరిపినటువంటి ఆఫీసర్లు, ఎన్నికల సంఘం నిర్వహించిన వ్యక్తులు, ఎగ్జిక్యూటివ్, పోలీసులు, అన్ని రకాల వ్యవస్థలు కంప్లీట్గా మిస్యూటిలైజ్ చేయబడ్డాయి అని ఈయన ఆరోపిస్తున్నారు, గెలిచిన అభ్యర్థి ఆరోపిస్తున్నారు ఇవాళ.
అలాగే ఓడిపోయిన అభ్యర్థి ఏమో ఈ ఎన్నికను సృష్టించిన వ్యక్తిగా ఒక పక్కన ఉంటూనే రెండవ పక్కన తమ యొక్క ప్రయోజనాల రీత్యా ఒక పార్టీని ఆల్మోస్ట్ ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రాటజిక్గా లేకుండా చేసే ప్రయత్నాలు చేసి ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్న కారణంగా అబ్బాయి మీరు కావాలని మీరిద్దరు యునైట్ అయ్యి మమ్మల్ని ఓడించారు అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక్కడెక్కడ నాకేమీ ఎథికల్ ఆస్పెక్ట్స్ ఏమి కనపట్టల్లా. ఎవరి అవసరం కోసం వాళ్ళు యాక్ట్ చేశారు తప్ప కొంతమంది ఎత్తుగడల రీత్యా ఆగి ఉండవచ్చు, కొంతమంది తమకు అవసరాల రీత్యా ముందుకు పోయి ఉండవచ్చు. అంతే తప్ప ఇక్కడేమీ పెద్ద ధర్మాలు అధర్మాలు న్యాయాలు అన్యాయాలు ఎథిక్స్ దాని ప్రకారం ఫాలో అయ్యారనో అవ్వాలనో అటువంటివి ఏమీ నాకు కనపట్టలేదు. ఓకే సార్, మరి ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఇవి ఎన్నికలు ప్రజలు కోరుకున్నవి కాదు, ప్రజల మీద రుద్దబడినవి అని చెప్పేసి అంటున్నారు. అది నిజం కూడా, ఎవరు ఏ ప్రజలు కోరుకోలేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు బీజేపీ గెలిచింది. రేపొద్దున 2023లో వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రంలో స్థానం ఎలా ఉంటుంది, బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? వాళ్ళు ఆశపడుతున్నారు, మేము రావచ్చు, మాకు చాలా సీట్లు రావచ్చు అనేటటువంటి ఆశతోటి ఉన్నారు. ఏంటి ఈ ఎన్నికలు దుబాకర చూశారు, ఇప్పుడు ఇక్కడ చూశారు, కాబట్టి వాళ్ళకి ఇంకా బూషింగ్గా ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? 2023లో జరిగేటటువంటి ఎన్నికల్లో బీజేపీ యొక్క పాత్ర ఎలా ఉండొచ్చు? ఒకటి రమణారావు సార్ చెప్పినట్టు ఎన్నికలు ప్రజలు కోరుకున్నటువంటి ఎన్నిక కాదు. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఈటెల రాజేందర్ మీద ఏ ఆరోపణలతోటైతే ఆయన్ని మంత్రివర్గం నుంచి బహిష్కరించారో ఆ అంశం ఏదైతే ఉందో ఇప్పుడు అది పక్కదారి పట్టింది. ఏదైతే ఆయన అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నాడనేటువంటి ఆరోపణతోటి ఆయన్ని బయటికి పంపారు. కానీ ఇవాళ ఆ అంశం అసలు చర్చకి రావట్లేదు. ఆయనే కాదు, అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేల మీద ఇటువంటి అసైన్డ్ భూముల వ్యవహారం మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ వాళ్ళందరి మీద ఎటువంటి లేకుండా ఒక ఈటెల రాజేంద్ర మీద ఎందుకు చర్య తీసుకున్నది ఇప్పుడే రమణారావు గారు చెప్పారు. అంటే ఆయన కేసీఆర్ అధికారాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన అధికారాన్ని పదిలపరచుకోవడం కోసం ఈటెల రాజేంద్ర మీద చర్య తీసుకున్నది ఇది బహిరంగ వాస్తవం. అంటే సార్ ఇప్పుడు కేసీఆర్ గారిని ఎవరు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో ఒక రకంగా అణచివేయాలి. కక్షపూరిత ధోరణి అదంతా తెలిసే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏదో మేము హుజూరాబాద్లో గెలిచామని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు రాష్ట్రం అంతా. కానీ వాస్తవం ఏంటి? నిజంగా ఇది బీజేపీ గెలుపా? కాదు. ఈటెల రాజేంద్ర గారు ఎందుకు బీజేపీలో చేరిండు అనేది అందరికీ తెలుసు. ఇవాళ ఆయన మంత్రివర్గం నుంచి బయటికి గెంటేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరితే రక్షణ ఉండదు. అందుకే బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరిన తర్వాతనే ఆయన మీద ఆయన విచారణలు కానీ ఇవన్నీ కూడా నిలిచిపోయినాయి. ఇవన్నీ తెలిసినటువంటి అందరికీ తెలిసినటువంటి సత్యం. అంటే సార్ నా చిన్న సబ్మిషను, అంటే ఒక వ్యక్తి మీద కానీ అంటే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, ఆ వ్యక్తుల మీద కేసులు కానీ ఇంకేమన్నా ఆర్థిక నేరాలు కానీ ఉంటే మేము కేంద్రంలో అధికార పార్టీ అయినటువంటి బీజేపీలోకి వెళ్తే మేము రక్షణ పొందుతాము. అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. అదే ఈటెల రాజేంద్ర గారు కూడా అంటే సార్, అంటే మనం బీజేపీలోకి కేంద్ర పార్టీలోకి కనుక వెళ్ళినట్లయితే, అధికార పార్టీలోకి వెళ్ళినట్లయితే మాకు రక్షణ దొరుకుతుంది అని అంటే వీళ్ళందరినీ బీజేపీ రక్షిస్తుందనా? బీజేపీ రక్షిస్తుంది అనేటువంటి దీంతో పోయారు. ఇవాళ ఏంటి కొత్తగా చెప్తున్నారు బీజేపీ? టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు ఇది మాదే నైతిక విజయం, కాంగ్రెస్ బీజేపీ కలిసింది అనేటువంటి ఒక వాదన తీసుకుంది. కానీ అది వాస్తవం కాదు. వాస్తవానికి హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం అనేది కేసీఆర్కి టీఆర్ఎస్కి ఘోర పరాజయం అనేది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకుండా ఏదో దీన్ని తప్పించుకునేటువంటి వైఖరి అది సరైనది కాదు. ఇంకోటి బీజేపీ కూడా మేము గెలిచామనేటువంటి అది కూడా సరైనది కాదు. ఇది ఈటెల రాజేందర్కి వ్యక్తిగతమైనటువంటి విజయం. ఆయన ఒక సానుభూతి దానికోసం ప్రయత్నం చేశాడు. హుజూర్ నగర్ ప్రజల్ని సెంటిమెంట్ని దాన్ని రెచ్చగొట్టి దాన్ని స్ట్రాటజిక్గా ఎన్నికల్లో గెలుపొందడానికి కూడా ఆయన ఉపయోగపడింది. ఇవాళ నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైందనేటువంటి ఇదైతే నిజంగా టీఆర్ఎస్ కంటే ఎక్కువ బీజేపీకి మైత్రి ఉన్నటువంటి ఇంకో పార్టీ లేదు ఇవాళ దేశంలో. ఏ ప్రాంతీయ పార్టీ కూడా లేదు. అంత కుమ్మక్కైనటువంటి బీజేపీతో కుమ్మక్కైన. ఎందుకంటే
ఇవాళ ఒకవైపు సంవత్సర కాలంగా రైతుల ఉద్యమం జరుగుతుంటే మొదటిసారి బంద్లోకి వచ్చి తర్వాత ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాని గురించి ఒక మాట మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే ఇంతవరకు ఒక ఖండించినటువంటి పరిస్థితి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా ఒక కేంద్ర మంత్రి కొడుకే స్వయంగా రైతుల మీదకి వాహనాన్ని నడిపి చంపేస్తే కూడా కనీసం ఖండించేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కేసీఆర్కి కానీ టీఆర్ఎస్కి కానీ లేదు. కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయిందంటే ఎవరు నమ్ముతారండి? టీఆర్ఎస్ కంటే కుమ్మక్కయ్య పార్టీ ఇంకోటి బీజేపీ తోటి లేదు. ఇక్కడ సార్ చెప్పిన పాయింట్కి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. కేసీఆర్ గారే ఢిల్లీ వెళ్ళొచ్చి జాతీయ రాజకీయాలలో మనం ఒక కీలక భూమిక పోషించబోతున్నాము అని చెప్పారు. ఎన్నికల ముందు మంత్రులతో మాట్లాడి వచ్చి, ఆయన ఏమి కాంగ్రెస్ ఆఫీసులకు వెళ్ళలేదు కదా. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించగలిగే అవకాశం ఎక్కడుంటుంది? ఉంటే ఎన్డీఏలో ఉండాలి నువ్వు, లేదంటే ఇటు యూపీఏలో ఉండాలా. యూపీఏ వర్షాలతో నువ్వు ఎక్కడా కలవలేదు అంటే అర్థం ఏంటి? ఎవరితో నువ్వు కలిసావు, వచ్చి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటు ఏ రకంగా ఇచ్చావు? ఇప్పుడు లేదు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి నేను ఆరోపిస్తే ఎట్లా కలుస్తుంది అది? వాస్తవంగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్లో మీ ఇద్దరు ఉన్నారు, అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, లేదనుకుంటే దూరంగా ఉంటున్నారు. వ్యతిరేకించే పరిస్థితి లేదు, వ్యతిరేకంగా ఏ విషయంలో కూడా లేదు. రాష్ట్రపతికి ఓటేశారు, ఉపరాష్ట్రపతికి ఓటేశారు. ఈ చట్టాలు వచ్చిన దాంట్లో కూడా ఎక్కడ ఈ స్థితిలో అసలు కాంగ్రెస్ పాత్ర ఏంటి సార్? 60,000 చిల్లర ఓట్లు సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ 3,000 చిల్లరకి పడిపోవటం ఏంటి సార్? అంటే ఇది బీజేపీని గెలిపించడం కోసం వాళ్ళ స్ట్రాటజీయా, లేకపోతే ప్రజలలోనే బీజేపీకి కానీ ఈటెల రాజేందర్ గారి కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, ఆ సానుభూతిని ఓటింగ్ అటువైపు పోయిందని అనుకుంటున్నారా? డెఫినెట్గా కాంగ్రెస్ ఓటి అక్కడ పోలరైజేషను ఈటెల రాజేందర్కి కేసీఆర్కి మధ్య జరిగినటువంటి పోరాటంగానే అక్కడ ఓటర్లు భావించారు. కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోటి కానీ అక్కడ పోటీలో ఉన్నా కూడా అది నామమాత్రమైనటువంటి ఇదే. కానీ ప్రజలు అటువైపు కేసీఆర్ను ఓడించాలనేటువంటి ఆలోచనతో ఈటెల రాజేందర్ కేసీఆర్ తప్పితే అది బీజేపీ 60,000 ఓట్లు అనేది అట్లా అనుకుంటే 1,700 ఓట్లు వచ్చినాయి పోయినసారి బీజేపీకి. 2018 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో 1,700 ఓట్లు వచ్చినాయి. 1,700 ఓట్లు ఇవాళ 1,02,000 ఓట్లకు పెరిగిందంటే అది అక్కడ బీజేపీ కాంగ్రెస్ అది చూడలేదు. ఈటెల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ మధ్య జరిగిన పోటీకినే ఓటర్లు భావించారు. వాళ్ళు ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, ముస్లిం ఓటర్స్ అంటే ట్రెడిషనల్గా యాంటీ బీజేపీ ఓటింగ్, కానీ ఇవాళ ముస్లిం ఓట్లు ఉన్నటువంటి పోలింగ్ బూత్ల్లో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ కాంగ్రెస్ ఓటింగ్ పోయిందా బీజేపీకి వచ్చింది అనేది అక్కడ కాదు. కేసీఆర్ను ఓడించడానికి ఈటెల రాజేందర్ మీద ఉన్నటువంటి సానుభూతితోటి అక్కడ అందరూ కూడా ఓట్లు వేశారు. అక్కడ బీజేపీ తరఫున నిలబడ్డా ఈటెల రాజేందర్ ఇంకోటి చూడలేదు. అందుకని దాన్ని మనం ఆ పద్ధతిలో చూడలేదు. కానీ కాంగ్రెస్ 61,000 ఓట్లు వచ్చినాయి పోయినసారి, ఇప్పుడు రాలేదు కాబట్టి వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు. లేకపోతే ఇదేదో బీజేపీ విజయం 1,00,000 ఓట్లు వచ్చినటువంటి ఇది సాధ్యం కాదు. బీజేపీ కళ్ళకు అంటుంది కొన్ని, ఏది వచ్చేసారి ఏదో అధికారంలో రావడానికి దుబ్బాక ఎన్నిక ఫలితం, హుజూరాబాద్ ఎన్నిక ఫలితం అని, ఇది అట్లుండదు. జనరల్ ఎలక్షన్స్లో డిఫరెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడానికి ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ. అందుకని దాన్ని రానియకుండా ఉండటం కోసం కూడా ప్రయత్నం చేయాలా. లౌకిక శక్తులు అందరూ కూడా ఐక్యం కావాలా, ప్రజాస్వామిక వాదులు, ఇవన్నీ కూడా. బీజేపీ ప్రమాదం అది ఊహించడానికి వీల్లేదు. బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే ఏమో జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, నెలకోసారి గ్యాస్ బండల ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ ధ్వంసం చేసేటువంటి విధానాలు. ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ ఏదో అధికారం చూశాంగా ఫలితాలు నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. కానీ వీళ్ళేదో ఈ హుజూరాబాద్ ఫలితం వచ్చిందనేటువంటి సంబరాలు చేసుకోవడం అనేది ఇది హాస్యాస్పదం. అందుకని ఆ అవకాశం లేదనేది మేము భావిస్తాం. అంటే ఈ పాయింట్ మీద ఒక ఎన్నికని ఇంకొక ఎన్నికతో ఇప్పుడు పోల్చకూడదండి. ఆ ఎన్నికలో 60,000 ఓట్లు వచ్చినాయి అని అంటే ఆ రోజున టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లు అవన్నీ. ఎందుకంటే ఈయనే మెయిన్ అపోనెంట్. అవన్నీ కాంగ్రెస్ బల్లగుద్దిన ఓట్లు ఏం కావు, అవి నెగిటివ్ ఓటు సార్. అయితే విచిత్రంగా ఇప్పుడు మీడియాలో వచ్చేటటువంటి కథనాలు మనం చూసినట్లయితే టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఓడిపోయింది, ఈటెల రాజేంద్ర గారు బీజేపీ తరఫున గెలిచారు.
ఈ రెండు అంశాలు పక్కకు పోయి కాంగ్రెస్ని మధ్యలోకి తీసుకొని వచ్చి కాంగ్రెస్ వల్లే మేము ఓడిపోయాం అని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కొంత మీడియా కూడా దీన్ని బాగా ఫోకస్ చేస్తుంది. అసలు ఎందుకని మీడియా ఈ విధంగా అసలు సమస్యను పక్కన పెట్టేసి కాంగ్రెస్ని మధ్యకి తీసుకురావడంలో ఉద్దేశం ఏమంటారు? దీని వెనుక ఒక డీప్ డిజైన్ ఉందండి. ఆ డిజైన్ ఏమిటంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటే ఎంతో కొంత ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో నెట్వర్క్ ఉండి నాయకత్వం ఉండి కాస్త కూడ తీసుకోగలిగితే ఫైట్ చేయగలిగిన పరిస్థితుల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. బీజేపీకి ఆయా లీడర్ బలమో ఆయా ఎమోషనల్ కాంటెక్స్ట్ బలమో వచ్చినప్పుడు ఒక 2-3 విజయాలు రావటమే తప్ప నెట్వర్క్ లేదు. బీజేపీని సెకండ్ పొజిషన్లో పెట్టాలా, కాంగ్రెస్ని సెకండ్ పొజిషన్లో రాకుండా ఆపటం ఎట్లా అనే దాంట్లో టీఆర్ఎస్ కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది. టీఆర్ఎస్కి బీజేపీ పోటీదారుడిగా ఉంటే లాభం, కాంగ్రెస్ పోటీదారుడిగా ఉండకూడదు. బీజేపీకి కూడా టీఆర్ఎస్తో పోటీ ఉంటే లాభం, కాంగ్రెస్ రాకూడదు. ఈ ఇద్దరికి అక్కడ ఇంట్రెస్ట్ల మధ్య ఒక ఐక్యత ఉంది, ఒక ఐక్యత ఉంది. అంటే ఇంట్రెస్ట్లన్నీ ఒక రకంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇంట్రెస్ట్లు అయితే అదే దిశగా ఉన్నాయి. కామన్ పాయింట్. బయటికి పోర్ట్రేట్ చేసేది మాత్రం వేరుగా ఉంది కదా సార్. బయటికి చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఉన్న పరిస్థితి చూస్తున్నాం. బీజేపీకి టీఆర్ఎస్కి ఒప్పందం కూడా ఉన్నది. అమిత్ షా నరేంద్ర మోడీ కలిసి వచ్చినాక ఆయన ఎప్పుడు దేని గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఒప్పందం కాకపోతే ఇంకోటి ఏంటి? అదే కాదు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీడియా కూడా దీన్ని అసలు పక్కకు పోయింది. నిన్నటి దాకా ఈటెల రాజేందర్ బీజేపీని విమర్శించిన ఇలా అయిపోయింది. దాని గురించి మాట్లాడలే. అంటే దాన్ని బట్టి మీడియా ఎవరు అందరూ మీడియా కేసీఆర్ కనుసన్నల్లో బీజేపీ కనుసన్నల్లో నడిచేటువంటి మీడియా అది ఉద్దేశపూర్వకంగానే ఈ సమస్యని నిన్నటి నుంచి ఎన్నికల ఫలితం రాకముందు నుంచే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి ఏం చేస్తుంది ఏంటి? కౌశిక్ రెడ్డిని, ఈటెల రాజేందర్ని ఎంబడిపోయినటువంటి లీడర్లందరినీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. కాంగ్రెస్ లీడర్లు కొనుక్కున్నారు, టీడీపీ లీడర్లు కొనుక్కున్నారు, ఓటర్స్ని కొనుక్కునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేసి అది ఇప్పుడు వాళ్ళు ఫలితం రాకపోయేసరికి మళ్ళీ దీన్ని కాంగ్రెస్ మీదకి నెట్టి చర్చ అంతా అటు ప్రజల్ని దృష్టి మరల్చడం. అంటే టీఆర్ఎస్ ఓడిపోయిందనేటువంటి దీన్ని ప్రజల దృష్టిని సమస్యను పక్కదారి పట్టించడం కోసం మీడియాను కూడా ఉపయోగించుకుంటారు. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్లో పెద్ద చిచ్చుని తీసుకొచ్చినాయి. రేవంత్ రెడ్డిని మీద విమర్శల వర్షం సీనియర్ నాయకులు అందరూ కూడా తీసుకొస్తున్నారు. అసలు ఇదంతా కాంగ్రెస్కి మైనస్ కదా సార్? రేపొద్దున మెయిన్ మన స్ట్రీమ్లో ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ఈ విధంగా జరుగుతుంటే ఇంకా లాసే జరుగుతుంది కదా. మీరు అన్నట్టు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లోకి రావాలి అనేటటువంటిది ఉద్దేశం ఉన్నది, అందరికీ కూడా ఉన్నది. కానీ వీళ్ళలో వాళ్ళకి కొట్లాడుకోవటం వలన ఇంకా చీఫ్ అయిపోద్ది కదా. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉందండి. కాంగ్రెస్ హ్యాస్ టు వర్క్ విత్ ఇట్స్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్. అంటే కాంగ్రెస్లో తన యొక్క ఇంటర్నల్ సమస్యల నుంచి బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. తను ముందుకు పోవాలి అనుకుంటే ఒకటి హెవీ బ్యాగేజ్ ఉంది, ఓల్డ్ బ్యాగేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. రెండోది ఏంటంటే ఫోకస్డ్గా అన్ని ఆర్గాన్స్ కలిసి పనిచేయడం అనేది ఇంకా జరగటల్లా కాంగ్రెస్ పార్టీలో. దాని మూలంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ శత్రువులు ఎవరు అక్కర్లా, వాళ్ళలో వాళ్ళు చాలు. ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళలో వాళ్ళు చాలు. అయితే ఇక్కడ జరిగేది కూడా ఏమిటంటే నేను అనుకోవటం డెఫినెట్గా సీనియర్ల ఆరోపణలు ఇవాళ ఏవైతే వినపడుతున్నాయో అవన్నీ వాళ్ళకి అసలు ముందు నాయకత్వ స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ఒక పాయింట్ దొరికింది. అది అతను డిస్టెబిలైజ్ అయితే బాగుంటుందని కోరుకునే వాళ్ళకి అదొక పాయింట్. మరి రేవంత్ రెడ్డి అయినా ఎందుకు 3 నెలల ముందో 4 నెలల ముందో పూనుకొని దీనికి చేయలేదు? ఒక అభ్యర్థిని పెట్టుకొనో స్థిరంగా అక్కడ ఉండో క్యాన్వాస్ చేసో అట్లీస్ట్ ఒక 30,000 ఓట్లు గౌరవప్రదంగా తెచ్చుకునే ప్రయత్నం సీరియస్గా ఎందుకు చేసినట్టు కనపడలేదు అని అంటే నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడైనా ఒక కొంతమేరకు క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకున్నారా అని చిన్న డౌట్ ఉంది నాకు. అంటే ఒక స్ట్రాటజికల్ మూవ్ ఏమో ఇది. ఎంతసేపటికి ఈ రెండిటి మధ్య, ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ని రెండిటి మధ్య ఓట్లు చీల్చుకుంటే థర్డ్ ఫోర్స్గా సేఫ్గా ఆయన బయటపడేటువంటి ఒక ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. అలా కాకుండా
ఆయా సందర్భాన్ని బట్టి కొంచెం ఎమర్జీ కావడానికి వీలుగా ఇక్కడ కొంత మేరకు వాళ్ళు పట్టుకోవాల్సినంత గట్టిగా పట్టుకోలేదేమో అని కూడా చిన్న డౌట్ ఉంది నాకు. దాని మూలంగానే ఏమైంది అని అంటే నిజానికి కరెక్ట్ క్యాండిడేట్ని దింపలేకపోయారు రైట్ టైంలో. అడిగిన వాళ్ళేమో రకరకాల షరతులు పెట్టారు వాళ్ళకి. దింపిన తర్వాత కూడా ఏవో కొన్ని సభలు జరిగినాయి, కానీ ఇప్పుడు ఏ సీనియర్లు అయితే విమర్శిస్తున్నారో ఆ సీనియర్లు ఎవరు పోలేదు ప్రచారానికి. రకరకాల ఫ్యాక్టర్స్. మెంబర్షిప్తో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సిపిఐకో సిపిఎంకో 5,000 మెంబర్షిప్ ఉంది అంటే 5,000 ఓట్లు గ్యారంటీ అని కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీకి ఒక కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉండే మాట నిజమే, కానీ మెంబర్షిప్ బ్యాంక్ కాదు అది. ఎప్పుడు అది మెయిన్ స్టేలోనో అపోజిట్గానో ఉంటే వచ్చే ఓట్లు ఆటోమేటిక్గా. ఆ రోజున నెగిటివ్ ఓటుగా 60,000 వచ్చినాయి, ఇవాళ అవి లేవు. అవి ఆ నెగిటివ్ ఓటు అంతా కూడా ఇవాళ మళ్ళీ మారిపోయింది కంప్లీట్గా. కాబట్టి వాళ్ళకి బాగా తక్కువ వచ్చినాయి. దీని నుంచి కొంచెం గుణపాఠం తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా. అయితే ఒక పాయింట్ నేను అగ్రీ చేసేది ఏంటంటే, పొరపాటునో క్యాల్కులేటెడ్గానో స్ట్రాటజీగానో ఒకసారి మన ఓటర్లని మనకు ఓటు వేయకుండా ఇంకొకటికి ఓటు వేస్తుంటే చూస్తూ ఊరుకున్నా కూడా ప్రమాదమే. బెంగాల్ ఎన్నికల్లో జరిగిన ఈ ప్రమాదాలు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పెడుతున్న హింస భరించలేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీకి ఓటు వేసినా, లేకపోతే లెఫ్ట్లు వాళ్ళు మద్దతుదారులు వెళ్ళి బీజేపీకి ఓటు వేసినా మళ్ళీ ఆ ఓటు బ్యాంక్ వెనక్కి రావడంలో చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి చాలామంది వాళ్ళు ఇక్కడ బీజేపీ గెలవకూడదని అభిలషించే వాళ్ళు కూడా మనసుల్లో టీఆర్ఎస్కి దెబ్బ తగిలితే బాగుండని కోరుకున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు బయటికి. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, అహంకారపూరితంగా మీరు ఉన్నారు, డెమోక్రటిక్గా మీరు లేరు, మీకు ఒక దెబ్బ తగలాలి, ఒక జోల్డ్ తగలాలి అని మీరు అభిలషిస్తున్నారు. మీ కోరిక అది, అంతవరకే. మీకేం బీజేపీ గెలవాలని లేదు, కానీ ఈ గెలవటం మూలంగా జోల్డ్ తగులుతుందని సంతోషంగా ఉన్నారు. కానీ అది అక్కడితో ఆగుతుందా? అది పెద్ద ఇష్యూ కదా. సార్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ శత్రువు. నిజంగా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వాళ్ళ విధానాల మీద నిజంగా నిలకడగా పోరాటం చేసి ప్రజల్ని సమీకరించగలిగితే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బేస్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. కానీ వాళ్ళ వైఫల్యం వల్ల ఇవాళ బీజేపీ ముందుతుంది. ఇంకోటి స్ట్రాటజిక్గా సార్ చెప్పినట్టు టీఆర్ఎస్ కూడా కేసీఆర్ స్ట్రాటజిక్ని బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ బలమైన పట్టానికి కూడా కారణం ఎవరు? కేసీఆరే కారణం. ఉద్దేశపూర్వకంగానే అంటే కాంగ్రెస్ పార్టీని నామినల్ చేయాలి. ఎట్లా తెలంగాణలో బీజేపీ అధికారంలో రాదని చెప్పేసి కేసీఆర్కి తెలుసు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఒక 30-35 స్థానాల్లో ముస్లిం ఓటింగ్ ప్రభావం ఉంటుంది. ఆ 30 సీట్లు నల్గొండ, ఖమ్మం లాంటి ఈ జిల్లాల్లో ప్రభావం ఉండదు. ఇట్లా పోతే ఎట్లా రాదు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ని వీక్ చేయడం కోసం బీజేపీని ఒక ఒప్పందం ప్రకారం దాన్ని గ్రహించకుండా ఇవాళ ఇప్పటికైనా కేసీఆర్కి ఒక దెబ్బ తగిలింది. దీని నుంచి మనం కూడా దీన్ని ముందుకు పోదామనేటువంటి ఆలోచన కాంగ్రెస్ నాయకత్వంలో లేకపోవడం వల్ల దీన్ని ఏదో సాగు తీసుకుని ఒకళ్ళు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి దాన్ని తీసుకోవాలని ఒకళ్ళు ఇంకోళ్ళు. ఈ రాజకీయాల వల్ల కూడా ఇవాళ రాష్ట్రానికి ఇది నష్టం. ఒక బీజేపీ టీఆర్ఎస్ను ఓడించేటువంటి ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా ప్రయత్నాలు జరగాలి, కానీ అది జరగట్లేదు. ఓకే సార్, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వెంటనే మళ్ళీ చర్చలో జాయిన్ అవుదాం.
చర్చకు పునఃస్వాగతం. సార్ ఐవి రమణారావు గారు, అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెట్టేసింది రాష్ట్రంలో, అనేక పథకాలు పెట్టేసింది, పేద ప్రజలకి అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా పెట్టింది సంక్షేమ పథకాలు. కొత్తగా దళిత బంధు కూడా పెట్టింది. ఇన్ని పథకాలు పెట్టినా ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశారు. ఈ 2-3 నెలల్లో డబ్బులు పంచారు. అయినా ఈ అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ మీద ఎందుకు పనిచేయలేదంటారు? ఇవి చాలా సింపుల్ అండి. ఇది ఎందుకంటే దుబ్బాకలో మనం తగినంతగా ప్రచారం చేయకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండబట్టి పోయింది అనే ఒక ఫీడ్బ్యాక్ నుంచి ఇప్పుడు ఓవర్ కిల్కి వచ్చారు వాళ్ళు. అంటే ఓవర్ దాంట్లోకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక పాయింట్, ఓవర్ కిల్. రెండో పాయింట్ ఏమో మోర్ ప్రెస్టీజియస్. రాజేందర్ని ఓడించడం ద్వారా ఎవరైనా గొంతు రైజ్ చేస్తే ఎవరికైనా ఇది జరుగుతుంది చూడండి అని చెప్పటం కూడా వాళ్ళ ఉద్దేశం, ఒక పాఠం నేర్పటం. 2, ఎవరైనా సరే ఓనర్లు అని ఎలా అనగలుగుతారో, ఒక్కడే కదా ఓనర్ ఉంది దానికి, రెండో వాడు ఓనర్ అనే మాట ఎలా మాట్లాడతాడు, కాబట్టి హీ మస్ట్ బీ టాట్ ఎ లెసన్ అనేది ఒకటి రెండోది క్లియర్గా ఉంది. దీంతో వాళ్ళు పథకాలు ప్రకటించారు. ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధే తీసుకోండి. దళిత బంధుని ప్రకటించినప్పటికీ కూడా ప్రజల విశ్వాసం పొందలేకపోయారు. కారణం ఏమిటంటే గతంలో అనేక మార్లు వాగ్దానాలు చేసి దానికి భిన్నంగా ప్రవర్తించిన ఒక చరిత్ర వాళ్ళ ముందు కనపడుతుంది. గెలిస్తే దళిత సీఎం అనుకున్నారు, మాట్లాడారు. లేకపోతే అసలు తల కోసుకుంటాం నరుక్కుంటామని కదా మాట్లాడేది ప్రతిసారి. కేసీఆర్ గారి ఒక యూజువల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మెడ కోసుకుంటాను, ముక్కు నేలకు రాస్తాను, ఇట్లా రకరకాలుగా ఆయన చెప్తారు, చాలా నమ్మకంగా చెప్తారు. అలా చెప్పిన వాటిలో దళిత సీఎం కూడా ఒకటి. నేను కాపలాగా ఉంటాను పక్కన అని చెప్పారు. 3 ఎకరాల దళిత భూమి, ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టారు. తీరా ఈ క్యాంపెయిన్ సందర్భంగా జరుగుతుండగానే సాక్షాత్తు అసెంబ్లీలో మేము అటువంటి వాగ్దానం ఎక్కడ చేయలేదు అని మాట్లాడారు. ఇవన్నీ కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ కదా. హుజురాబాద్ ప్రజానీకానికి అరే అని అనలేదంటున్నాడు. రేపు ఈ 10 లక్షల వ్యవహారం కూడా లేదు నేను ఎప్పుడు అన్నానని మాట అనడానికి నమ్మకం ఏముంది? ఎన్నిక అయిపోయిన తర్వాత ఉంటుందని నమ్మకం ఏమిటి? ఎన్నో రోజుల ముందు స్టార్ట్ అయితే 16,000 మందికి ఇస్తే అందులో 500 మందికే డబ్బు చేరి మిగతా వాళ్ళందరికీ ఫ్రీజ్ అయ్యి అట్లా ఉండి ఇంకా 9,000 మందికి ఇంకా ఇవ్వాల్సిన పరిస్థితికి ఉంది. అక్కడ మిగతా చోట్ల ఎక్కడ డబ్బు రిలీజ్ కావట్లా. మన చింతకానికి 100 కోట్లు అన్నారు, ఇంతవరకు ఏది డబ్బు రాలా. కాబట్టి ఇది ప్రజలకు నమ్మకం కలిగించలేదు. ఫస్ట్ దళితులే నమ్మలేదు ఈ వాగ్దానాన్ని. అట్లాగే ఇంకా అనేక ఇతర పనులు, గొర్రెల పంపకమో, లేకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉచిత రేషన్ కార్డులో, లేకపోతే కళ్యాణ లక్ష్మిలో, ఇటువంటి అన్నీ అక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఎక్సెస్గా ఇచ్చినవన్నీ కూడా ఏమనుకున్నారు అని అంటే రాజేందర్ రాజీనామా చేయబట్టి ఇవన్నీ వచ్చింది. అంటే రాజేందరే కారణం వీటికి రావటానికి. అంతేగాని తన యొక్క సహజంగా చేసుకునే పద్ధతిలో అది చేసి ఉంటే అన్ని చోట్ల చేయాలి కదా. ఇది ఒకటి ప్రజల్లో వచ్చిన అనుమానాలు. ఈ విషయాల్ని డ్రైవ్ చేయటంలో కూడా రాజేందర్ సక్సెస్ఫుల్ అయ్యాడు. నా వల్లనే వస్తోంది అని చాలా సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ప్రత్యక్షంగా నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, కొన్ని కుటుంబాలు, దళిత కుటుంబాల వాళ్ళు, ఏమైనా 10 లక్షలు వచ్చినాయి కదా మీరు ఆయనకు ఓటేయరా అని అంటే, సార్ రాజేందర్ ఆర్గ్యుమెంట్ కరెక్టే కాబట్టి మా ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 రాజేందర్ గారి కేసును, 2 టీఆర్ఎస్ కేసును అనే మాటలు మాట్లాడారు కొంతమంది. ఇది డబ్బులు పుట్టిన వాళ్ళు కూడా. ఆయన కారణం కాబట్టి ఆయనకు కొన్ని, వీళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కొన్ని, ఇద్దరికి న్యాయం చేసామన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో రాజేందర్ని నమ్ముకున్న వాళ్ళు, నిజమే ఈయన వల్లే వచ్చినాయి అనుకున్న వాళ్ళు వెళ్ళారు. కాబట్టి దళిత బంధు రాలేదు. దానితో పాటు దళిత బంధు వల్ల జరిగిన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, వాట్ అబౌట్ బీసీ బంధు, వాట్ అబౌట్ ఓసీ బంధు, వాట్ అబౌట్ ఇంకా ఇతర బంధువులు, ఎస్సీ ఎస్టీ బంధు. ఇది ఒక విధంగా సార్ తేనె తుట్టని కదిపినట్లయింది. ఇంకొకటి ఏంటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఏమో కానీ రాజేందర్ కరెక్ట్గా ఆ పాయింట్ని పట్టుకుని మాట్లాడాడు. దళిత బంధుకు సంబంధించి ఫస్ట్ డిమాండ్ ఏంటంటే 9,000 మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి డబ్బులు వేయండి, ఈ 16,000 డబ్బు రిలీజ్ చేయండి, 9,000కి వేయండి.
మా కాన్స్టిట్యున్సీ కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో చేయండి, అన్ని కాన్స్టిట్యున్సీలో చేయండి. 57 ఏళ్ళకి మీరు పింఛన్ ఇస్తున్నారు కదా, నిరుద్యోగ భృతి ఇవ్వండి, ఈ మొదలుపెట్టాడు. అంటే కరెక్ట్గా ఏ డిమాండ్లు చెప్పి ఓట్లు దండుకున్నాక ఒక మర్చిపోయే పద్ధతి ఉందో అది ఈ రాజేంద్రకి తెలుసు కాబట్టి దాన్ని పట్టుకున్నాడు ఇవాళ ప్రస్తుతానికి. కానీ బీజేపీ రాజేంద్ర ఎజెండాని తీసుకెళ్తుందా లేదా అనే దాని పట్ల నాకు సందేహాలు ఉన్నాయి. సార్ అన్నట్లు ఒకటి పథకాలకు సంబంధించి కేసీఆర్ చెప్పినటువంటి మాటల్ని గతంలో ఉన్నటువంటి అనుభవాలు, డబల్ బెడ్రూమ్లు కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కానీ, వీటన్నిటిని నెరవేర్చలేదు కాబట్టి ఇది కూడా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలగటం ఒకటి. ఇంకొకటి, ఈ ఎన్నిక సంక్షేమ పథకాల అంశం మీద జరిగినటువంటి ఎన్నిక కాదు, ఇది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగినటువంటి ఎన్నిక. అందుకని ప్రజలు దళిత బంధు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అక్కడ ఫలితం అదే వచ్చేది. అందుకని దాన్ని ఈ ఎన్నిక ఒక డిఫరెంట్ ఎజెండా మీద జరిగినటువంటి దాన్ని కూడా, ఆ ఇష్యూని కూడా ఎక్కువ ఫోకస్ చేశాడు సార్ అన్నట్టు ఈటల రాజేంద్ర. ఆ ఇష్యూని, ఇది అహంకారానికి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి పోరాటం, ధర్మానికి అధర్మానికి జరిగిన పోరాటం, ఇది హుజూర్ నగర్ ప్రజల యొక్క దాన్ని, ఆ సెంటిమెంట్ని తీసుకురావడంలో చేయటంలో బాగా సక్సెస్ అయ్యాడు. అది ప్రజల్లో కూడా అదే వెళ్ళింది. సార్ చెప్పినట్టు నువ్వు దళిత బంధు ఇచ్చినా ఇది రాజేంద్ర ద్వారా రాజీనామా చేయటం వల్ల వచ్చింది కాబట్టి మనం ఆయనకే ఓట్లు వేద్దాం అనేటువంటి అభిప్రాయం కూడా పోయింది. అందుకని సంక్షేమ పథకాలు అన్ని టైంలో ఇది కాదు, దాంతోపాటు సంక్షేమ పథకాలు ప్రకటించినప్పుడు ప్రజల్లో విశ్వాసం కలగాల, ఇది చేస్తారు నిజంగా అనేటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఆ పథకాల పట్ల ఓటర్లు ఒక అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఉంది. దీంట్లో కేసీఆర్ ఇంకెన్ని చెప్పినా ఆయన మీద ఇప్పుడున్నటువంటి ఈ ఎన్నికల సందర్భంగా ఆ విశ్వాసం లేకపోబట్టే ఈ విధమైనటువంటి ఫలితం వచ్చింది. సరే, ఇంకో విచిత్రకరమైనటువంటి విషయం, మాకు డబ్బులు అందలేదు, మాకు ఎందుకు ఇయ్యారు మీరు అని ప్రజలు ధర్నా చేస్తున్నారు కదా సార్. అసలు ఏంటిది ఈ పరిస్థితి, విచిత్రమైనటువంటి పరిస్థితి, దీనికి ఎవరు కారణము, అసలు ఎటుపోతున్నాయి ఎన్నికలు? ఒకటి, ఎన్నికల్లో ఈటెల రాజేంద్ర గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రజాస్వామ్యం ఓడిపోయిందనే మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే బహుశా ఇందాకనే సార్ కూడా చెప్పారు, 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇంత ఖరీదైన ఎన్నికలు బహుశా చూడలేదు. నిజంగా ప్రజలందరూ కూడా అంటారు, ఒక 4 నెలలుగా ప్రతి గ్రామం ఒక బార్ షాపు, చివరికి గంజాయిని కూడా ఎన్నికల్లో ప్రజల ఓట్లని ఆకర్షించడానికి గంజాయిని కూడా పంచినటువంటి ఈ ఎన్నిక, ఇది ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక ఇంకోటి ఉండదు. అంటే 2 పార్టీలు పంచాయి కదా, 2 పార్టీలు. కాకపోతే టీఆర్ఎస్ ఇంకొద్దిగా ఇటు డబ్బులు పంచింది, అటు ప్రజల ధనాన్ని పథకాల పేరుతోటి కులాల పెట్టి కులాలకి పెట్టారు, మతాన్ని పెట్టి మతం పేరుతోటి మసీదులకి గుళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఇంత విచ్చలవిడిగా ఈ ఎన్నిక జరగలేదు. నిజంగా ఆశ్చర్యకరం ఏంటంటే 375 కోట్ల రూపాయలు 2 గంటల్లో పనిచేశారు. ప్రతి ఇంటికి నోట్లు పోయినాయంటే ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇంకోటి ఉండదు. ఒక్క హుజూరాబాద్ ఎన్నిక అంటే నిజంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలకి ఏమి సంకేతాలు ఇస్తుండ్రో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోకపోతే ఇక సామాన్యులు అసలు ఎన్నికల్లో నిలబడటానికి కూడా సాహసం చేసేటువంటి పరిస్థితి. మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నికల్లో అదే డెసిషన్ తీసుకున్నాం. ఈ ఎన్నికలు, ఈ పద్ధతి జరుగుతున్నటువంటి తీరు, 2 పార్టీలు, అటు జాతీయ పార్టీ ఇటు ప్రాంతీయ పార్టీ 2 ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరుకి దాని నిజంగా మేము ఎన్నికలకి దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో. అందుకని నిజంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేటువంటి పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి. నిజంగా భవిష్యత్తులో అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల సంఘం, స్వతంత్ర సంఘం అనేటువంటిది ఇది కళ్ళు మూసుకున్నట్టుగా కబోదిలాగా తయారైంది. సార్ కూడా చెప్పారు, అధికార యంత్రాంగం కూడా నిశ్చేష్టులైనటువంటి పరిస్థితి. ఏమి చర్యలు తీసుకుంది? బహిరంగంగా పోలింగ్ బూతుల్లో ఓట్ల పంపిణీ జరిగింది. పోలింగ్ బూతుల్లో ఓట్ల పంపిణీ అంటే ఇదివరకు మనం చూసాం, గత ఎన్నికల్లో ఏదో చాటుమాటుగా ఈ వ్యవహారాలు జరిగింది. ఇవాళ బహిరంగంగానే జరుగుతున్నాయంటే నిజంగా మీరు చెప్పినట్టు మా ఓటుకి నోటు రాలేదని చెప్పేసి ధర్నాలు దిగేటువంటి స్థితికి వచ్చిందంటే నిజంగా ఎటుపోతుంది ఎన్నికల ఇదనేది ఇవాళ అందరూ కూడా ఆలోచించాల్సినట్టు ఇది. అందుకని ఎన్నికల సంస్కరణ అనేది తప్పకుండా రావాలా. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎన్నికలు, ఇటువంటి ఎన్నికల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటుండే మన భారతదేశం
అపహాస్యం పాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద అందరూ కూడా ఆలోచించాలనేది మాకున్నటువంటి ఓకే అభిప్రాయం. సార్. మీకు ఒక అంటే ఈ పాయింట్ మీద ఈ పాయింట్ మీద ప్రజలు టీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్నారు, బీజేపీ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు. కానీ వాళ్ళు వెయ్యాలనుకున్నటువంటి వాళ్ళకే ఓటేశారు. అయితే ఇది చైతన్యం కాదంటారా? ప్రజల యొక్క చైతన్యం కాదంటారా? ఇప్పుడు దాని మీదనే నేను అనబోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ డబ్బు పెరిగిందనో డబ్బు ఇవ్వలేదని గొడవ చేశారనో మాట్లాడుతున్నాం, కానీ నాకు అనిపించింది మన ఎమ్మెల్సీ ఎన్నికల కంటే నయమే. ఎమ్మెల్సీ ఎన్నికలలో విద్యావంతులు డబ్బులు తీసుకుంటున్నారు. విద్యావంతులు ఇక్కడ వీళ్ళే డబ్బు తీసుకున్నప్పుడు మా డబ్బు మాకు ఇస్తానని ఎందుకు ఇవ్వరని వాళ్ళు అడగటంలో మనం వాళ్ళని తప్పటాల్సిన పని లేదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇదంతా హిపోక్రటికల్గా ఉంది. ఎన్నికల సంఘం ఏమో డబ్బు ఎవరన్నా ఇస్తుంటే పట్టుకోవాలి, యాక్చువల్గా అది పట్టుకోదు. కంప్లైంట్ ఇస్తే తీసి జేబులో పెట్టుకుంటుంది, ఏమి యాక్షన్ ఉండదు. కానీ అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు డబ్బులు పంపకం జరుగుతుందని. బహిరంగ రహస్యం. ఇటువంటి బహిరంగ రహస్యాల్ని మనం మెయింటైన్ చేస్తూ ఒక పక్కన ఇంకా మరి డబ్బులు పంచుతున్నారని అడుగుతున్నారని వాళ్ళని తప్పబట్టంలో ఎట్లా తప్పు కరెక్ట్ అవుతుంది మంది? అయితే నేను అనేది పాయింట్ అదే. వాళ్ళు ఒకటి నిర్ణయించుకున్నారు, ఈ ప్రజలకు సంబంధించి వాళ్ళు తర్వాత ఏమి చేస్తారో చేయరో మనకు తెలియదు. ఎన్నికల సందర్భంగానన్నా కాస్త డబ్బు బయటకు వస్తుంది, ఈ వచ్చే డబ్బును మనం వాడుకోవాల్సిందే, అది మన డబ్బే. ఎంతన్నా ఇస్తే తీసుకుందాం, ఎవరిచ్చినా తీసుకుందాం, వేసేటప్పుడు వేసుకుందాం అనే పద్ధతిలో ఉండబట్టే మీరు డబ్బులు ఇవ్వండి, వాళ్ళు డబ్బులు ఇవ్వండి అనే పద్ధతిలో తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో కేసీఆర్ గారి యొక్క స్లోగన్ కూడా అదే, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, టీఆర్ఎస్కే వేయండి అని చెప్పి మొదట్లో ఆయన గారే అన్నారు. ఒకప్పుడు తాను సిద్దిపేటలో పోటీ చేసిన రోజులలో అప్పుడు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎట్లాగైతే ఈ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన భావించినప్పుడు ఏదైతే మాట్లాడారో ఇవాళ రాజేంద్ర గారు అదే సుమారుగా అదే మాటలు మాట్లాడారు. డబ్బులు అంటారా? ఎస్, కొంతమంది ఇవ్వలేదని అడిగారు అని అంటే పక్కింట్లో మంచి మా ఇంట్లో ఎందుకు ఇయ్యరు అనేది వాళ్ళు అక్కడ దొంగలకు కూడా ఒక నీతి ఉండాలి కదా. దొంగల పంపకాలకు కూడా ఒక నీతి ఉండాలి. ఆ నీతి లేదని కోసం చేస్తున్నారు వాళ్ళు. రిజల్ట్ తర్వాత కూడా ఈటెల రాజేందర్ మాట్లాడినటువంటి ఫస్ట్ మాటలు దీని మీద, ఎన్నికలు జరిగినటువంటి తీరు మీద, ఇది జుగుప్సాకరంగా ఉన్న ఇటువంటి ఎన్నిక నేను చూడలేదు, ఈ భవిష్యత్తులో ఇటువంటి ఎన్నిక రాకూడదు, శత్రువుకు కూడా రాకూడదు. ఇది మామూలుగా ఓడిన వాళ్ళు అనాలా, కానీ గెలిచిన వాడు కూడా అన్నాడంటే అది ఏ పద్ధతుల్లో జరిగిన ఎన్నికలు దాన్ని బట్టి అర్థం చేసుకుంది. చాలా ఖరీదైన ఎన్నిక. ఫస్ట్ సార్ చెప్పినట్టు బహుశా ప్రపంచంలోనే ఇంత ఖరీదైన ఎన్నిక, ఇంత ప్రలోభాలు, ఇన్ని అధికార పార్టీలు ఒత్తిళ్లు, కులాల పేరు, మతాల పేర్లతో అన్ని ఇంత జరిగినటువంటి ఎన్నిక చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఓటర్లు ధర్నాలు చేశారా, ఇవి దీనికంటే దీన్ని చెక్ పెట్టేదానికోసం భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు ఓటర్కి డబ్బులు ఇస్తే వాడు రూపాయి ఇస్తే రేపు 100 రూపాయలు ఎట్ట సంపాదించాలని ఆలోచిస్తున్నాడు. మన గురించి ఏమి ఉండవు, సిద్ధాంతాలు లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ పక్కదారి పడతాయి. కొన్ని ఏమో ప్రభుత్వం ద్వారా పంచుతున్నారు, మీరు కొన్ని విడిగా ఇస్తున్నారు, అంతే కదా. దానికంటే ముఖ్యం సంఘం పనిచేయట్లేదు, దాని సంగతి చూడండి ముందు. అయితే సార్, అయితే ఒక్క సీటు పోయింది, ఏముంది, కామన్ కదా, ఎన్నికల్లో ఓటం గెలవటం అనేటటువంటిది కామన్. ఒక్క సీటు పోయినందుకే మీరు ఇంత సంతోషపడుతున్నారు, అంత అవసరం లేదా అని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఈ మాట సీటు కోసం అసలు ఎందుకు ఇంత ప్రయత్నం ఎందుకు చేయాలి? అసలు ఎన్నికలు ఎందుకు తీసుకురాలి? ఒక సీటే కదా, నీ అధికారం ఏం పోదు, ముఖ్యమంత్రి పదవి పోదు, నువ్వెందుకు ఈ ఒక్క సీటు కోసం ఇంత ప్రయత్నం ఎందుకు చేసినట్టు ఇందాక సార్ చెప్పినట్టు ఈ ఎన్నిక ద్వారా ఒక సంకేతం ఇవ్వాలి. ఇంకెవరైనా నా అధికారాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఇదే గతి పడుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వటం కోసం అంత ప్రెస్టీజియస్గా, అంత పథకం, దళిత బంధు అంత అత్యవసరంగా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఎందుకు తీసుకురావాలి? అందుకని ఇది అటువంటి ఒక అధికారాన్ని నిలబెట్టుకునే దానికోసం ఈ బూర్జువా పార్టీలు చేసేటువంటి ఒక ఎత్తుగడలు, ప్రయత్నాలు తప్పితే ఇంకోటి కాదు. అది ఏదో వాళ్ళు అనుకోవచ్చు కదా దాన్ని. బూర్జువా పార్టీ ఎత్తుగడల్లో 2 రకాలు ఉంటాయండి. ఒక వర్గం ఏమో అబ్బాయి ఇది మాకు పెద్ద ఇంపార్టెంట్ ఎన్నిక కాదని మాట్లాడుతుంటారు. కేటీఆర్ అందులో భాగంగానే ఇవ్వాలే కాదు, అంతకు ముందే అన్నాడు ఆయన, ఒక సీట్ ఏమవుతుంది పెద్ద, మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదని. తీసుకోవడం సీరియస్. ఈవెన్ కేసీఆర్ కూడా
హుజూరాబాద్లో ఉండే ఒక మనిషికి ఫోన్ చేసి కూడా రాజేంద్ర పక్కన పెట్టండి, ఆయన చిన్న మనిషి ఇదే మాట మాట్లాడాడు. ఆయన చిన్న మనిషి, ఆయన వదిలేయండి అన్నాడు అని ఇంకేదో పెద్ద ప్రోగ్రాం గురించి మాట్లాడినట్టు మాట్లాడారు. రెండో పక్కనేమో మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు అందరూ ఒక వలస పోయినట్టు పోయారు. పోయి కాన్స్టిట్యున్సీ మీద మరో కాన్స్టిట్యున్సీ పడ్డట్టు దిగారు. 4 నెలల నుంచి ప్రతి 50 మందికి ఒక ప్రజాప్రతినిధి ఉండేట్టు చూసుకున్నారు. వాళ్ళందరినీ పోలింగ్ తీసుకొచ్చుకున్నారు. ఇంత కాన్సన్ట్రేషను, ఇంత ఎక్స్పెండిచరు, ఇంత మానిటరింగు, ఇంత ఎవ్రీడే మానిటరింగు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన ఆర్థిక శాఖను పక్కన పెట్టుకొని దాదాపు 4 నెలలుగా ఈ నియోజకవర్గం మీద ఉన్నాడు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 4 నెలలుగా పనులు పెట్టి ఈ పనిలో ఉన్నాడు. అట్లాగే రాష్ట్ర ఇంకొక పౌర సరఫరాల శాఖ మంత్రి కమలాకర్ గారు ఇదే పనిలో ఉన్నారు. ఎట్లా ఉంటారు? కాబట్టి అది ఎన్నిక చాలా సీరియస్. ఓడిపోతే అప్పుడు అది బయటకు వస్తుంది స్టేట్మెంట్. గెలిచి ఉంటే చూసారా ఏమైందో అనే మాట వస్తుంది. సరే, ఈ ఎన్నికల్లో కావచ్చు, జరగబోయేటటువంటి ఎన్నికల్లో కావచ్చు, అసలు వామపక్షాల పాత్ర, ప్రజా సంఘాల యొక్క పాత్ర ఏంటిది? మొన్న ఎన్నికల్లో వామపక్షంలో ఒక సభ్యులు, రాష్ట్ర నాయకులు అన్నారు, బీజేపీకి ఓటు వేయకండి అని అన్నారు. అంటే బీజేపీకి ఓటు వేయొద్దు అని అంటే టీఆర్ఎస్కి వేయమనే అర్థం. జనరల్గా లెఫ్ట్ పార్టీస్ ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటిది బీజేపీకి వ్యతిరేకంగా, అది ఏ ఎన్నికైనా కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనేది జనరల్గా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇంకా దాన్ని ఇది తెలంగాణ రాష్ట్రంలో అది ఎమర్జ్ కావడానికి అవకాశం ఇవ్వకూడదు అనేది లెఫ్ట్ పార్టీలకు ఉన్నటువంటి ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ మీరు అన్నట్లు ఇదే వస్తుంది. ఎందుకంటే జనరల్గా బీజేపీకి వేయొద్దంటే అక్కడ ఉన్న పోటీ బీజేపీకి టీఆర్ఎస్ జరుగుతుంది కాబట్టి జనరల్గా టీఆర్ఎస్కి వేయండి అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి అనేటువంటి దీంతో మేముగా సిపిఐ పార్టీగా అందుకని దాని మీద అనేక సందర్భం చర్చించి ఈటెల రాజేంద్ర ఇండిపెండెంట్గా ఉంటేనో లేకపోతే ఇంకోటేనో ఆయనకి డైరెక్ట్గా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన అవసరాలు రీత్యా ఆయన రక్షణ కోసం బీజేపీలో చేరాడు కాబట్టి ఇక ఆ ఛాన్స్ లేదు. మనం బీజేపీకి డైరెక్ట్గా చెప్పలేమని దీంతో మేము దూరంగా ఉన్నాం. కొన్ని లెఫ్ట్ పార్టీస్ ఏమో బీజేపీని ఓడించండి అనేటువంటి దీన్ని, అది కొంత క్యాడర్లో కొన్ని అనుమానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ స్థూలంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటిలో కూడా ఏవి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఏదో మనం ఒక పొలిటికల్ పార్టీగా, నేషనల్ పార్టీగా చెప్పాలి కాబట్టి ఇక చివరికి దీంతో కొంత సరిపెట్టుకోవాల్సినటువంటి, మేము కూడా మొదట్లో అదే లైన్లో వెళ్దాం అనుకుని ఉంటే ఇది వచ్చింది. మీరు అన్నటువంటి అభిప్రాయమే మనం పిలిపిస్తే జనరల్గా టీఆర్ఎస్ని గెలిపించడానికి వీళ్ళు ఉన్నారనేటువంటి అభిప్రాయం వస్తున్నట్టు దీంతో ఇంకా ఈ ఎన్నికల దీనికి దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. సార్, మరి జాతీయంగా కానీ రాష్ట్రీయంగా కానీ కాంగ్రెస్ లేని ఆల్టర్నేట్ని ఊహించవచ్చా? ఊహించడానికి సాధ్యపడుతుందా? కాంగ్రెస్ లేనటువంటి ఆల్టర్నేటివ్ ఎట్లా సాధ్యం పడుతుంది? కాబట్టి కాంగ్రెస్ని కలుపుకొని వామపక్షాలు కానీ మిగతా పక్షాలు కానీ ఏ పక్షమైనా సరే పోవాల్సిందే. దాని మీద అసలు మీ విశ్లేషణ ఏంటిది? అసలు కాంగ్రెసేతర రైట్ నౌ కాంగ్రెసేతర ఒక ఆల్టర్నేటివ్ అనేది ప్రాక్టికల్గా అంత తేలిక కాదు ఇప్పుడు. ఎందుకంటే ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ కాంగ్రెస్ ప్రజెన్స్ ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో ఉంది, చాలా చోట్ల అధికారంలో ఉంది. అంటే బీజేపీకి మరొక ప్యారలల్గా. కానీ పవర్లో ఉన్న రోజుల్లో అది కూడా ఇంతే ఎక్స్ప్లాయిటేటివ్గా ఉంది, అది కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. ఇంకొక ఆల్టర్నేటివ్ తయారైతే మంచిదే అని చూస్తే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా ఉన్నాయి. అవి కూడా ఏమీ గొప్పగా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక మీరు అన్న దాంట్లో హేమంతరావు గారు టీఆర్ఎస్కి వేయమనే ఒక అర్థం వస్తుందనే ఉద్దేశంతో దూరంగా ఉన్నామని చెప్పారు. వామపక్షాలు కొంతమంది ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే బీజేపీ క్వశ్చన్ లేదు, నెంబర్ 1 ఎనిమి. నెంబర్ 1 ఎనిమి అయినప్పుడు అట్లీస్ట్ ఇక్కడ దీన్ని సెక్యులర్గా ఉంచేందుకు, నిలబడేందుకు కావలసిన సహకారాన్ని మనం ఇద్దాం. అది నిలబడితే సంతోషం, బీజేపీకి వ్యతిరేకంగా. నిలబడలేదా దాని మీద కూడా పోరాటం చేద్దాం.
అనేటువంటి పద్ధతిలో కొంతమేరకు స్పేస్ ఉంచుకొని మాట్లాడుతున్న వామపక్ష పార్టీలు కూడా ఉన్నాయి. జనరల్ మీరు అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాలు వీటన్నిటిని దృష్టి పెట్టి బీజేపీ ప్రమాదాన్ని నిలవరించాలంటే టీఆర్ఎస్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా రావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రయత్నం కూడా చేసి జరుగుతున్నారు, అప్పీల్ చేస్తున్నారు. రైతు చట్టాల సందర్భంగా అనేక సార్లు అప్పీల్ చేసి మొదటిసారి బంద్లోకి వచ్చినప్పుడు చాలా సంతోషించారు. ఒక మంచి పరిణామం జరుగుతుంది. ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్, ఫస్ట్ ఎనిమి బీజేపీని దేశం నుంచి అధికారం నుంచి కోల్పడిపోతే ఈ దేశం మిగలదు అనేటువంటి అభిప్రాయం లెఫ్ట్ పార్టీస్ బలంగా ఉన్నాయి. కానీ కేసీఆర్ వైఖరి ఎట్లుందంటే బీజేపీకి అనుకూలమైనటువంటి వైఖరిని బహిరంగంగా చేస్తుంటే చాలా అంటే ఒక రకంగా డ్యూబియస్ గా ఉంది. దానివల్లనే కొంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి విచిత్రంగా ఎట్లా ఉంటుందంటే కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా బీజేపీ పోటీ అనుకున్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, వ్యవసాయ చట్టాలని ఖండిస్తాడు, ఇంకో దాన్ని ఖండిస్తాడు, దీనివల్ల నష్టం ఉంది, దానివల్ల నష్టం ఉందని మాట్లాడతాడు, విద్యుత్ సంస్కరణల మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు, మీ వల్ల ఇలా జరుగుతున్నాయి అంటాడు. మొన్న కూడా చివరి రోజుల్లో ఆయిల్ ప్రైస్ల గురించి మాట్లాడారు, ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారం అంతా గ్యాస్ బండ పెట్టుకొని ప్రచారం చేశారు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే అన్ని బిల్లులను బేషరతుగా సపోర్ట్ చేస్తారు అక్కడ. అంటే అక్కడేమో సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ శత్రువుతో ఒక మాక్ ఫైటింగ్ లాగా ఉంది ఇది. ఈ మాక్ ఫైటింగ్ని ఏ మేరకు నమ్మగలుగుతాము అనేది ఒక చిన్న అనుమానం ప్రజల్లో ఉంది. పోనీ నిలబడతాడేమో, ఎందుకంటే రేపు బీజేపీతో తగాదా పడ్డప్పుడు చచ్చినట్టు ఇటువైపు రావాల్సి వస్తుందేమో, కాబట్టి నిలబడండియా అని అర్థిస్తున్నారు, అడుగుతున్నారు. ఇటు వీళ్ళని అటు వాళ్ళని ఉపయోగించుకునే పరిస్థితులు ఆయన ఉంటున్నాడు. దీని మూలంగానే రావడానికి కూడా కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలే కారణం. తెలంగాణలో దుబ్బాకలో గెలిచిందన్న ఈ పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ అనుసరించినటువంటి విధానాల వల్లే బీజేపీ ఈ మాత్రమైన తెలంగాణ రాష్ట్రంలో గెలవగలిగిందంటే ఆయన చేసినటువంటి తప్పుల వల్ల. అందుకని ఒక సంక్లిష్టమైనటువంటి రాజకీయ పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ బీజేపీ ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలే రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ ఫైట్ చేస్తుంది, నువ్వెందుకు ఫైట్ చేయవు అంటే ఒక ఒప్పందం. ఆయన ఏంటంటే కాంగ్రెస్ని శత్రువు చూస్తుందని చెప్తే బీజేపీని శత్రువు చూడట్లేదు ఆచరణలు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్లనే ఈ పరిస్థితి కూడా తన అవసరాల మేరకే బీజేపీతో శత్రుత్వం వైరుధ్యం మాట్లాడుతున్నారు తప్ప ఒక పాలసీగా రావట్లేదు. సార్ ఇప్పుడు 2010 నెక్స్ట్ ఎన్నికల్లో చూసినట్లయితే మళ్ళీ టీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది కదా. ఎందుకంటే సార్ ఆయన ఇంకెన్నో పథకాలు తీసుకొస్తాడు, ఇవి కొన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఆ మాటలకు గారడీ ఉన్నది, ప్రజల్ని ఒప్పించగలిగేటటువంటి స్థితి ఉన్నది. మనం ఇంకా కూడా మిగతా పార్టీలు కూడా ఢీకొనేటటువంటి శక్తి లేదని ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు కూడా మిగతా వామపక్షాలు కానివ్వండి, మిగతా పక్షాలన్నింటినీ కూడా ప్రజాస్వామిక శక్తులన్నింటినీ ఏకమయ్యే పరిస్థితి లేదు కదా. పరిస్థితులు ఆ వైపుకి నెట్టవేయబడతాయండి. అది కొద్ది కాలమే మోసం చేయగలుగుతారు ప్రజల్ని. శాశ్వతంగా ప్రజల్ని ఎవరు మోసం, చరిత్ర కూడా అదే చెప్తుంది. సంక్షేమ పథకాలు పెట్టినా ప్రజల్లో ఆ విశ్వాసం పోతే ఎన్టీ రామారావు లాంటి నాయకుడినే ఓడించారు. పెద్ద సంక్షేమ పథకం, ఎందుకంటే అప్పుడున్నటువంటి కాలంలో 2 రూపాయల కిలోవి అయ్యే పెద్ద సంక్షేమ పథకాలు. అటువంటి వాటినే ఒకటి తెలంగాణ ప్రజల్లో ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎన్ని సంక్షేమ పథకాలని చెప్పు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోతే, అహంకారపూరితంగా వ్యవహరిస్తే నిజాం లాంటి వాళ్ళకే గోరిగట్టినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు. అందుకని కేసీఆర్ లాంటి నాయకుడు కొద్ది కాలం ప్రజల్ని మాటలతో మోసం చేయగలరు, అది శాశ్వతంగా సాధ్యం కాదు. ఇప్పటికే ప్రజల్లో ఆ వ్యతిరేకత, ఆయన నిజస్వరూపం, ఆయన వైఖరి వీటి పట్ల ఇప్పటికే ప్రజల్లో కొంత అభిప్రాయం వచ్చింది. ఇది కాలక్రమేణా ఆయన మార్చుకోకపోతే ఇది తప్పకుండా పెరుగుతుంది. ఇప్పటికైనా ఈ హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతోటైనా ఆయన అహంకార ధోరణి, ఆయన అనుసరించేటువంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులు, కనీసం మంత్రులకు కూడా అపాయింట్మెంటు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి, ఒక ప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో పాలన జరగకపోతే తెలంగాణ ప్రజలు ఎవరిని కూడా క్షమించరు. అది తప్పకుండా మార్చుకొని ఏదన్నా ఆయన పద్ధతి మార్చుకొని బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి దేశానికి వస్తున్న ప్రమాదానికి వ్యతిరేకంగా
చిత్తశుద్ధితోటి ఇందాక సార్ చెప్పినట్టు ఆ పద్ధతిలో ఒక సైద్ధాంతికమైనటువంటి అవగాహనతోటి ప్రజల్లోకి రాగలిగితే నిలబడగలరు. ముందు ప్రజలలో అది లేకుండా నేను ఇదే పద్ధతుల్లో నా అధికారం ఉంటుందనేటువంటి భ్రమల్లో ఉంటే మాత్రం అది కొనసాగదు. తప్పకుండా ఐక్యం అయితే ప్రజలు తలుసుకున్నప్పుడు నాయకుడు ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎమ్మటి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క నాయకుడిని కూడా ఉంచలేదు, అందరినీ కొనేశారు. అవును, సర్పంచ్లు కొన్నారు, ఎంపీటీసీలు కొన్నారు, అన్ని పార్టీలు వార్డు మెంబర్తో సహా. అక్కడ ఓటర్లే ఈటెల రాజేందర్ తరపున నిలబడ్డారు. సార్ అది ప్రత్యేకమైన చైతన్యం వస్తుంది. అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి సార్. నేను అనేది మీకు 2 years టైం ఉంది కదా, ప్రజా సంఘాలుగా మీరు ప్రజల్ని సమీకరించి వాళ్ళని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎలాంటి కార్యాచరణ చేయగలుగుతారు? డెఫినెట్గా ఇప్పుడు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఇప్పుడు పూడు వ్యవసాయం దాని మీద సంబంధించి ఇప్పటిదాకా మోసం చేసుకుంటూ వచ్చిండు. ఇవాళ మేమందరం కలిసి ఒక పెద్ద పోరాటం చేయటం వల్లనే ఈ రాష్ట్రంలో దిగొచ్చి ఇవాళ పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇది కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన భూమిక ఈ పోరాటంలో పోషించినటువంటి కారణంగానే ఇవాళ కేసీఆర్ దిగొచ్చి ఇవాళ పట్టాలు ఇస్తామని చెప్పేసి అఖిలపక్ష పార్టీల మీటింగ్ కూడా పెట్టి ఇవాళ ఆ వైపుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అనేక సమస్యల మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాం. రేపు రాబోయేటువంటి రోజులు కూడా ఈ పోరాటాలు మరింత ఉధృతం అవుతాయి. ఇవాళ నిరుద్యోగ సమస్య మీద రేపు లెఫ్ట్ పార్టీస్గా ప్రారంభించబోతున్నాం. అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యోగాల భర్తీ చేయాలనేటువంటి నిరుద్యోగ అంశం మీద కూడా పెద్ద ఎత్తున ఒక మిలిటెంట్ కార్యక్రమానికి లెఫ్ట్ పార్టీలుగా మిగిలినటువంటి పార్టీలను కూడా కలుపుకొని కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఇంకా మిగిలినటువంటి అంశాలన్నిటి మీద కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరలు, వీటన్నిటి మీద కూడా పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రజల్ని సమీకరించు, చైతన్యవంతం చేస్తాం. అక్కడ బీజేపీకి, ఇక్కడ టీఆర్ఎస్కి ఇదే అప్రజాస్వామికం వివరిస్తే ఈ రెండింటికి కూడా గుణపాఠం చెప్పేదానికోసం కలిసి వచ్చేటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మీ ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రయత్నం చేయాలి సార్. ఒక చిన్న విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నిక టీఆర్ఎస్ ఇప్పుడు ఓడిపోవచ్చు, కానీ కేసీఆర్ దీన్ని పాజిటివ్గా మార్చుకొని ఈ 2 సంవత్సరాలలో ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతులు, మంత్రులకి పూర్తి స్వేచ్ఛనివ్వటం కానివ్వండి, అన్ని వ్యవస్థల మీద పట్టు సంపాదించడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయటం కానివ్వండి, ఈ యొక్క అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు అందరికీ అందేటట్టుగా ఈ 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ దీన్ని పాజిటివ్గా మలుచుకునే అవకాశం ఉంది కదా అంటున్నాను నేను. అయితే దీని మీద నా పాయింట్ ఏంటంటేనండి, ఇందాక సార్ చెప్పినట్లు ఆయన ఏదో మాయ చేస్తాడు అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా 2 సార్లు గెలిచారు ఇప్పటికీ. 3వసారికి సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఈ ఎన్నికలోనే కనపడింది మనకి. అది రాజేందర్ గారి ఎన్నికలో ఆ ఫ్యాక్టర్ కనపడింది. అంటే రాజ్యం పట్ల, ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది అనేది అర్థమవుతోంది మనకి. అయితే అదేదో బీజేపీ ఓటు కూడా కాదు. ఈటెల ప్రత్యేకమైన ఓటుతో పాటు ఈటెలని ఇబ్బంది పెడుతున్నది ఈ ప్రభుత్వం అనే కదా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడింది. కాబట్టి యాంటీ గవర్నమెంట్ ఓటు అట్లా కన్సాలిడేట్ అవుతోంది. ఈ కన్సాలిడేట్ కాకుండా చూసే పనిలో ఎప్పుడూ పాలకవర్గాలు ఉంటాయి. దానికి అందులో భాగంగానే రకరకాల పార్టీలను తయారు చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మనం చూడబోతుంటే రేపు షర్మిల పార్టీ కనపడుతుంది రంగంలో. ఏవో కొన్ని ఆశలతో ప్రవీణ్ కుమార్ గారు ఒక పార్టీ పెట్టుకొని రంగంలో దిగుతున్నారు. మరి ఇన్ఫ్యాక్ట్ జైలుకు పోకుండా ఉన్న రోజులు, ముందు రోజుల్లో తిన్మార్ మల్లన్న తను ఒక ఇండిపెండెంట్ ఏదో యాక్టివిటీ అని అనుకున్నాడు. ఇవి కాకుండా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. కానీ ఆ ఎన్నికల టైంకి డెఫినెట్గా ఒక బ్రాడ్ ప్రాతిపదిక మీద మెజారిటీ డెమోక్రటిక్ ఫోర్సెస్ని కలుపుకొని ఫైట్ జరిగినప్పుడు డెఫినెట్గా అది విజయం ఎవరిది అవుతుందో మనం ఊహించలేము ఇవాళ. అయితే కేసీఆరే మారొచ్చు కదా. అంటే ఇఫ్ కేసీఆర్ బికమ్స్ డెమోక్రటిక్, ఇఫ్ కేసీఆర్ అలోస్ హిజ్ మినిస్టర్స్ టు టేక్ డెసిషన్స్ అని అంటే అది గతంలో తీసుకునేవాడు ఇప్పుడు ఎందుకు చేస్తాడు? అది ఎందుకు చేయరు అని అంటే వీటన్నిటి వెనక, ఈ నిర్ణయాల వెనక ప్రాఫిట్ మోటోలు ఉంటాయండి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ దగ్గర కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్టు పవర్ని మినిస్టర్కి ఇస్తే రావాల్సిన అమౌంట్స్ అన్నీ వాటి పరిస్థితి ఏంటి, ఏం కావాలి? ఈ కెనాట్ గివ్, ఆయన ఇవ్వలేడు. అది ఆయనే చేయాలి. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎటు ఉందో
దానిని బట్టి ఆయన ప్రవర్తన ఉంటుంది. అంతేగాని ఆయన వాళ్ళకి కావాలని సడన్గా మారిపోయి ఋషిపంగుడు అయిపోయి ప్రజాస్వామిక సూత్రాలని అమలు చేయడం అనేది జరిగే పని కాదు. అది బియాండ్ హిజ్ రీచ్. దానికి ఉన్న పాలక పార్టీగా దానికి ఉన్న లిమిటేషన్స్ అవి. ఆ లిమిటేషన్స్ని అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ యువతల వాళ్ళు ఎంత కాన్షియస్గా, ఎంత అవేర్నెస్తో ఉండి, ఎంత ఓపిక్గా బిల్డ్ చేస్తారు ఒక ఆల్టర్నేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆల్టర్నేటివ్ని బిల్డ్ చేయడం కోసం ఎంత ప్రయత్నం చేసినా ఈ ఎన్నికల చట్టంలో మేము సక్సెస్గా మేము అనే ఒకలాంటి దిగులు ఇవాళ వామపక్ష పార్టీలకు వచ్చేసింది. ఎందుకనంటే ఆ ఎన్నికల సంఘం ప్రేక్షక పాత్ర వహించటం, డబ్బు ఇంత పెద్ద ఎత్తున రావడం. ఇప్పుడు ఎట్లా తయారైందంటే రాజేంద్ర పంచలేదా డబ్బు? రాజేంద్ర కూడా 150 కోట్లు పంచాడు. పంచితేనే కదా సాధ్యపడింది. ఒకవేళ రాజేంద్ర అసలు పంచకుండా ఉంటే రాజేంద్ర గెలిచేవాడా అనంటే డబ్బులు ఇద్దరు పంచాలి. ఇద్దరు పంచిన తర్వాత ఇద్దరు పంచిన వాళ్ళలో ఒక తక్కువ పంచిన వాడైనా ఎక్కువ పంచిన వాడైనా న్యాయంగా ఉన్నవాడికి మేము వేస్తామనే పద్ధతిలో ఉన్నారు తప్ప నేను అసలే పంచనని కూర్చుంటే రాజేంద్ర గెలవడు. కాంగ్రెస్ ఓటింగ్ తగ్గడానికి అదొక కారణం. కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఒక మెంబర్షిప్ లాగా ఇవాళ మీకు ఎంట్రీ మెంబర్షిప్ లాగా 100 కోట్లు ఉంటే ఎన్నికల్లోకి రానే పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా అధిగమించాలి అనే ఒక ఫ్యాక్టర్ మీద ఇవాళ వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంది. ఎన్నికల సంస్కరణలు అనండి, లేకపోతే ఎన్నికల సంఘాన్ని పనిచేయించడం అనివ్వండి, లేకపోతే ఇంకోటో దానికోసం కూడా యాజిటేట్ చేయాలి, ఎజెండాని మార్చాలి. పాలకుల ఎజెండా నుంచి ప్రజల ఎజెండాగా మీరు ఎన్నికలని మార్చగలిగినంత కాలం ఇవి స్కోప్ లేదు వీటికి. ప్రజల ఎజెండాగా మీరు వాటిని ఎన్నికలని మార్చగలిగితేనే మీకు స్కోప్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో నేను రాజేంద్ర కూడా నేనేమి ఓవర్ ద డేస్ నేనేమి ఈజీ వాక్ చూడటం లేదండి. ఎందుకంటే ఈటెల విజయం ఇది అని అంటున్నారు, జై ఈటెల అంటున్నారు. జై బీజేపీ అనే దానికంటే జై ఈటెల ఎక్కువ వినపడుతుంది అక్కడ. చివరికి నిన్న మోడీ గారిని మర్చిపోయారు, మీరు థ్యాంక్స్ చెప్పండి ఆయనకైనా ఆయన ఎవరు గుర్తు చేస్తే అప్పుడు చెప్పాడు ఆయన. మోడీ గారు, ఇంకో అమిత్ షా గారు అనే పేర్లు చెప్పాడు. ఈయన ఒక సోషల్ ఎజెండా మాట్లాడుతున్నాడు. నేను ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ స్టిక్ టు దట్ సోషల్ ఎజెండా. బీజేపీ ఎజెండా వేరే ఉంటుంది. అటువంటప్పుడు మరి రాజేందర్ కాంప్రమైజ్ అవుతాడా? బీజేపీ రాజేందర్ దారికి వస్తుందా? లేకపోతే బీజేపీ రాజేందర్కి అంత మేరకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా? లేకపోతే రాజేందర్ని కంటైన్ చేస్తుందా? రాజేందర్ని కంటైన్ చేసినప్పుడు రాజేందర్ అందులో ఇమడగలుగుతుందా? ఇమడలేనప్పుడు ఈయన ఆప్షన్స్ ఏమవుతాయి? ఇదంతా చాలా ఫీల్డ్ ఈజ్ ఓపెన్ అండి. ఇంకా ఇప్పుడు మాట్లాడడానికి ఏం ఆస్కారం లేదు. వీటన్నిటికీ రివర్స్గా కేసీఆర్ ఏం రియాక్ట్ అవుతాడు? పవర్ పాలిటిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి? దానికి భిన్నంగా ఇప్పుడు పోడు రైతులు, పోడు ఇష్యూ మీద గిరిజనులు అనుకోనియండి, లేకపోతే డెమోక్రటిక్ రైట్స్ మీద ఇతర సంఘాల వాయిస్ అనుకోండి, వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడంలో వీళ్ళ వాయిస్ ఎంత బలంగా బయటకు వస్తుంది, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటున్నారు, ఇక నుంచి శాసనసభలో 3 hours వస్తున్నారు, బాహుబలి కంటే కూడా ఎక్కువ మా వాయిస్ వినిపిస్తుంది. అంటే 3 hours అంటే రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ ఈ 3 hours బ్రహ్మాండంగా పనిచేస్తాయి, చూస్తూ ఉండండి అసలు మా యొక్క ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి అంటున్నారు. ఒకటి సార్, 3 hours వచ్చినా 6 hours వచ్చినా ఒకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వరి మింగోనం, వరి వేయొద్దు, ఇవన్నీ కూడా అందులో భాగమే. వీటిని 3 hours ఏం మాట్లాడతాయి? 3 hours అయినా 6 hours అయినా ఏం మాట్లాడాలా? మీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్ వల్లనే మేము ఇవి పెట్టినాం అంటారు. అవి పెట్టడం వల్ల ఇక్కడ నష్టం కదా. దాని మీద 3 hours ఏం మాట్లాడతారు? విభజన హామీలు చాలా ఉన్నాయి వాళ్ళు ఇవ్వాల్సినవి ముందు అంటాడు. అంటే వీళ్ళు ఏమి సమాధానం? అందుకని ఇవి ఆర్లు మాట్లాడటం వల్ల వచ్చేటువంటి ఉన్నటువంటి పరిస్థితులు వీటి ఇందాక మీరు అన్నట్టు కేసీఆర్ గారు కూడా మారాలంటే మారితే వెల్ అండ్ గుడ్, మారాలనే కోరుకుంటున్నాం, మేము కూడా కోరుకుంటాం. కానీ ఏం మారుతాడు? మారాల్సింది ఉన్నాయి. నువ్వు వ్యతిరేకించి చట్టాలకు వ్యతిరేకంగా రావాలి, వీధుల్లోకి రావాలి, పోరాటం చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి. వీటన్నిటి వ్యతిరేకంగా వాటిని దొడ్డిదారిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు? అందుకని వాటన్నిటి మీద ఆధారపడి ఇంకొక ప్రధానమైన కారణం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మేము కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. అవును, కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీ, సిపిఎం డిఫరెంట్ లైన్ ఉన్న సిపిఐ ఎమ్మెల్యేలో మేము టీఆర్ఎస్ తోటి కలిసి ఎన్నికలకు పోతున్నాం అనేటువంటి ఒక అవగాహన మేము కూడా ఉన్నాం. ఆయన కూడా అదే ఉంది. చివరికి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళని ప్రభావితం చేసిన ప్రాంతీయ అక్కడ తమిళనాడులో కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ప్రభావితం చేసి మీరు ఎదుగుతాడని పెట్టుకుని కానీ లెఫ్ట్ పార్టీస్ పార్లమెంట్లోకి రావడానికి వీల్లేదు, అసెంబ్లీలో చట్టసభల్లో
వాళ్ళ సంఖ్యను తగ్గించాలంటే ఈ ప్రాంతీయ పార్టీని కూడా ఆ కార్పొరేట్ కంపెనీలు మేనేజ్ చేసి మాతో కారణం లేకుండా పొత్తుకు మేము వాళ్ళ అల్టిమేట్గా కాంగ్రెస్తో కలవాల్సి వచ్చింది. అందుకని ఇవన్నీ ఫ్యాక్టర్స్ సార్ చెప్పిన ఇవన్నీ పనిచేస్తాయి, ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఇంకోటి త్రిపురార్ల షో అంటే రాజాసింగ్ పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకి 2 నిమిషాల సమయం లెక్క వేస్తూ దొరికింది. ఆయనకి మొత్తం సెషన్స్లో 2 నిమిషాల్లో నేను ప్రశ్న అడిగే లోపలనే నా టైం అయిపోతుంది అన్నాడు. మరి టైము సమావేశాల్లో వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకి టైం వస్తుంది. ఈ వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడతారు, ఎంత మాట్లాడతారు? అదొక వేదిక మాత్రమే కానీ మొత్తం దాని ద్వారానే ముగ్గురు, కాబట్టి అదంతా జరిగే వ్యవహారం కాదు. మరి దుబ్బాకకు ఇన్ఛార్జిగా హరీష్ రావు గారిని పెట్టారు. అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. ఇక్కడ హరీష్ రావు గారు ప్రధానమైనటువంటి పాత్రను తీసుకున్నారు, ఇక్కడ ఓడిపోయింది. రేపొద్దున హరీష్ రావు గారి మీద ఏమన్నా చర్యలు కానివ్వండి, లేకపోతే ఒక రాంగ్ నోట్ పోయేటటువంటి అవకాశం ఉంటుందా పార్టీలో? చెప్పలేమండి అది. ఎందుకంటే పవర్ పాలిటిక్స్లో ఏవి ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు. రైట్ నౌ హరీష్ రావుని వాడారు అక్కడ, ఎందుకంటే అతనికి ఒక కెపాసిటీస్ రీత్యా ఈటెల రాజేందర్కి ఒక ఈటెల రాజేందర్తో గతంలో ఉన్న ర్యాపో రీత్యా దుబ్బాకలో కూడా ఆ పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉన్నటువంటి పరిచయాల రీత్యా అతనుకున్న ఎబిలిటీస్ కూడా ఒక కారణం ఖచ్చితంగా. అతను ఆర్గనైజ్ చేయగలడు బాగా అనే విషయాలతో. ఇక్కడ మనం చూస్తున్నాం 4 నెలలుగా ప్రతి రకం సమావేశాలు పెట్టాడు హరీష్ రావు గారు. కుల సమావేశాలు, వీధి సమావేశాలు, మత సమావేశాలు, వృత్తి కుల సమావేశాలు, వృత్తి సమావేశాలు, ఇట్లా సమావేశాలు పెట్టని మనుషులు లేరు, మాట్లాడని మనుషులు లేరు. ఈ పనులన్నీ చేయాలి అని అంటే ఎఫెక్టివ్గా చేస్తాడని నమ్మి ఆయనకి అది అప్పచెప్పారు. అంత మాత్రాన రేపు ఆయన మీదకి రాదా అని అంటే అదేం లేదు. రేపు గతంలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్సీలకు సంబంధించిన దాంట్లో మరొక సంఘం పెట్టించడానికి నన్ను వాడుకున్నాడు కేసీఆర్ అని రాజేంద్ర గారే మాట్లాడారు. మీకు గుర్తుందా? రాజేంద్ర గారు సంఘం నా చేత పెట్టించాడు, నన్ను పెట్టమంటే అప్పుడు నేను బయటికి వెళ్ళి మందకృష్ణకు వ్యతిరేకంగా ఇంకో సంఘం పెట్టాను అని చెప్పాడు. అంటే ఈ రాజేంద్రే ఉపయోగపడ్డాడు గతంలో. హరీష్ రావు కూడా ఉపయోగపడతాడు. రేపు హరీష్ రావు ఇష్యూ వచ్చినప్పుడు హరీష్ రావు నన్ను మోసం చేశాడని బయటకు వస్తాడు. ఇవన్నీ సహజమే. ఓకే సార్, ఈ చర్చకు వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకిచ్చి ఎన్నో విషయాల్ని తెలియజేశారు. ఇక భవిష్యత్తులో కూడా చాలా చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు మీ టీవీకి పంచాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.